పరిచర్య ఫలభరితంగా మారబోతుంది. మూడవది, నువ్వు దైవ కృప పొందిన వ్యక్తివే అయితే లేఖనాల ప్రకారం ముళ్ళు ఉంటుంది, ముళ్ళు పక్కన నువ్వు ఉంటావు, నీవుంటావు, నీ పక్కన ముళ్ళు ఉంటుంది. అంటే ఫలభరితమైన సేవకు ఇది చక్కని నిదర్శనం. నా కృప నీకు చాలు అని అనటంలోని ఆంతర్యం ఏమిటంటే, ప్రతి సేవకుడు రోజు ముళ్ళపోట్లు అనుభవిస్తానే ఉంటాడు. ఇప్పుడు ఆమెనానండి, నేను సేవ మొదలు పెట్టానండి, ఏ ముళ్ళపోట్లు నాకు లేదన్నవాడు చేయొచ్చండి. 1, 2 కారణం వాళ్ళకి ఏ పోటు లేదంట, ముళ్ళపోటు. సంఘం ఉంటే సమస్యలు ఉంటాయి, సంఘం లేకపోతే సమస్య ఉంటుంది. మాట్లాడరేమండి. అయ్యగారికి పాపం లేదట, జీతగాడికి జీతం లేదట. ఇంకేం ఉపయోగం? ఆ ఇంట్లో ఇల్లాలు మోగదయ్యి ఉంది, ఈ మనోడికి ఏం బాధక? అంటే అర్థం ఏమిటంటే, నీ వ్యక్తిగత జీవితంలో సేవ ఉన్నవాడికి ముళ్ళు ఉంటుంది, సంఘం ఉన్నవాడికి ముళ్ళు ఉంటుంది, పరిచర్య ఉన్నవాడికి ముళ్ళు ఉంటుంది, సేవ చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడికి శత్రువులు ఉంటారు. నీ జీవితంలో నీ కత్తికి పదును లేదు, లేచి కత్తి పదును పెట్టి యుద్ధానికి వెళ్ళే పని లేదు. నేను చెట్టు నీడని కూర్చున్నావు, అక్కడే పీటకం వేసుకుని తింటామన్నావు. నీకెందుకు ఉంటారు శత్రువులు? కత్తి పట్టి బయలుదేరితేగా. ఈ రోజున దండం పెట్టి చెబుతున్న సేవకురాలకి, సేవకులకి, సేవ దేవుడు జరిగించాలి, ప్రభా నువ్వే జరిగించు, అయినా నువ్వే జరిగించని ముసుగేసుకుని గంటలు అక్కడే కూర్చుని ప్రార్థన చేస్తే నీకేమైనా వస్తే దర్శనం రావాలి, లేకపోతే చివరిలో ఆయాసం రావాలి. కానీ సేవకుడు ఇప్పుడు పోరాడేవాడుగా లేపబడాలి. బయలుదేరి సేవకు వెళ్ళబోతా ఉంటాడు, నడుం కట్టుకుని బయలుదేరి వెళ్ళండి. నీ జీవితంలో ముళ్ళపోట్ల మధ్యలో అద్భుతమైన సేవ నీకు అనుగ్రహించబడబోతా ఉంది. చాలాసార్లు సేవకులు ఓడిపోవటానికి, సేవ లేకుండా నిలబడిపోవడానికి కారణం ఏమిటో తెలుసా? వాళ్ళు యుద్ధ రంగంలో నిలబడకుండా ఉండిపోవటం. దండం పెట్టి చెబుతున్నా, వారు వినినను వినకపోయినను బలు రక్కసి చెట్ల మధ్యలో నీవు నిలబడాలి. వారు విననను వినకపోయినను రాజుల ఎదుట నేను నిలబెట్టబోతా ఉన్నాను. నీ పరిచర్య ఫలభరితంగా మారాలి అనుకుంటే నువ్వు ఏదో ప్రాంతానికి కదిలి వెళ్ళాలి. ఎక్కడ వేసావంటే వేసిన చోటే ఉన్నావు. నాకు కొంతమంది సంఘ కాపర్లు తెలుసు,